భూమి మీద ఉన్న జీవరాశులు కూడా మానవులందరూ కూడా చల్లగా పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు దైవ దర్శనానికి వెళ్ళాలంటే ఇలా స్నానం చేసి వెళ్ళండి. అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ కుటుంబాల్లో చల్లగా పచ్చగా వెయ్యిగా కలకలాడుతూ ఉండాలి. జై కుమారంగా జై కలి. భద్రాచలం గోదావరిలో స్నానం అయిపోయింది. ఇష్టమ్మ విగ్రహం ఇది సరిగ్గా చీకటి కనపడదని దైవ స్నానం చేసాను. అప్పుడే స్నానం అయిపోయింది. చక్కగా ఇక దర్శనానికి వెళ్తానికి సిద్ధమవుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలు ఊరు పేరు చెప్తున్నాను. అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి. పదే నేను ఎప్పుడు చెప్పే వీడియో అదే చెప్తాను. అర్థమైందా? నేను చెప్పినట్టుగా మీరు ఇంటి శుద్ధి నోటి శుద్ధి చేసుకొని శుభ్రంగా మీ కుటుంబాన్ని మీరే డెవలప్ అంటే మంచితనంగా చేసుకునే ఆరోగ్య ఐశ్వర్యాలతో చేసుకునే శక్తి మీ దగ్గర ఉంది. అలాగే మీ కుటుంబాలందరి మీద కూడా ఈ కోదండస్వామి సీతారామ కళ్యాణం అని కూడా అన్నదండలని కోరుకుంటున్నాను. జై తల్లి, జై మాతాకి జై. అండి, నేను భద్రాచలం కోదండస్వామి గుడికి వచ్చాను. గోదావరి స్నానం అయిపోయింది. చక్కగా దైవ దర్శనానికి సిద్ధంగా వచ్చేసాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఇలాగే నాకులాగా దైవ దర్శనం చేసుకొని ఏ గుడి అయిన పర్వాలేదు చక్కగా వెళ్ళేసి మీరు చేసుకొని వచ్చేసారనుకోండి, మీ కుటుంబాలు మీరే చక్కగా చేసుకున్నట్టుగా బాగా ఉంటుంది. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే మీరు చాలా ఆనందంగా పచ్చగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సాక్షిగా ఓం భగవతే నమః. ఓం భగవతే నమః. ఓకే. ఓం పాలస్వామి ఓం పాలస్వామి ఓం పాలస్వామి ఓం పాలస్వామి ఓం పాలస్వామి ఓం పాలస్వామి.
ఓకే.